సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గైస్, ముఖ్యమైన అప్డేట్ అండి. అదేంటంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి కొంచెం యుద్ధమయ్యే పొజిషన్లో ఉంది కదండి. బోర్డర్ దగ్గర కొంచెం పరిస్థితులు ఏం బాగలేదు. ఇలాంటి పరిస్థితులను కూడా కొందరు దుర్మార్గులు అడ్వాంటేజ్గా తీసుకుని సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు కానీ, కొందరు తెలివైన వాళ్ళు కానీ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి మన దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నారండి. ఆల్రెడీ చాలామంది అమాయకులు ఇలాగ డబ్బులు పాడు చేసుకున్నారు రీసెంట్గా ఈ 2-3 రోజుల్లోనే. సో చూడండి, ఒక మెసేజ్ బాగా వాట్సాప్లో బాగా షేర్ చేస్తున్నారు. సినిమా హీరో అక్షయ్ కుమార్ గారు, నరేంద్ర మోడీ గారు కలిసి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. సో ఈ బ్యాంక్ అకౌంట్కి, ఆర్మీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి, ఫోన్పే నెంబర్కి మీరు కనీసం ₹1, 140 కోట్ల జనం ఉంది, కనీసం ₹1 వేసినా కూడా 100 కోట్లు వచ్చేస్తుంది రోజుకి. సో నెలలో 3,000 కోట్లు ఇండియన్ ఆర్మీని మరింత ఆయుధాలు, మరింత శక్తివంతంగా ఆధునీకరించవచ్చు అని చెప్పి సో ఆ మెసేజ్లో రాసుంది. చాలామంది మిత్రులు ఆల్రెడీ డబ్బులు పంపించేశారు అకౌంట్కి. అంత ఎవరి వరకు ఎందుకు, నేను కూడా పంపించేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇది నిజమా కాదా తెలుసుకుందామని చెప్పి వెయిట్ చేసే క్రమంలో ఇంకొక న్యూస్ వచ్చింది. అదేంటంటే ఆర్మీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎటువంటి డబ్బులు సేకరించట్లేదు, దయచేసి మీ యొక్క డబ్బును పాడు చేసుకోవద్దు, రాంగ్ అకౌంట్స్కి పంపించొద్దు, తప్పుడు వ్యక్తులకు పంపించని చెప్పి ఇండియన్ ఆర్మీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారండి. సో ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి. అందరికీ భారతదేశం మీద ప్రేమ, ఎవరి దేశం మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది కాబట్టి సో కనీసం ఎంతో కొంత ఫోన్పే చేసేస్తారు. సో ట్రాన్సాక్షన్ చాలా ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో. అందువల్ల తొందరపడకండి. ఇండియన్ ఆర్మీ అనౌన్స్ చేసింది ఎటువంటి విరాళాలు సేకరించట్లేదు అని చెప్పి. ఇది ఒక న్యూస్. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అండి, ఖత్తర్లో జరిగింది. ఖత్తర్లో మన న్యూస్ చూస్తున్న ఒక తెలుగు మిత్రుడు తనకు తెలియకుండానే తన పతాకం మీద, తన అకౌంట్ మీద వేరొక సిమ్ వేరే వాళ్ళు వాడుతున్నారండి. సో అతను ఆల్రెడీ 2 సిమ్లు వాడుతున్నాడండి. అయితే అతను సిమ్ము సంబంధించిన వివరాలు చెక్ చేద్దామని చెప్పి ఆఫీస్కి వెళ్తే అతని పేరు మీద 3 సిమ్ములు ఉన్నాయంట. 2 సిమ్లు ఇతను వాడుతున్నాడు, కానీ ఇంకో సిమ్ ఇతను వాడట్లేదు. ఇతని పేరు మీద ఎవరో గురుప్రీత్ అనే వ్యక్తి వేరే వ్యక్తి వాడుతున్నాడు. గురుప్రీత్ అంటే మేబీ పంజాబ్ వ్యక్తి అయి ఉంటాడు. సో ఇతను వాడుతున్నాడు. ఇతను ఈ నెంబర్తో ఒరిడో మనీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంటండి. చూడండి, సో ఇది ఎలా జరిగిందంటే కనుక చూడండి, బయట కొంత ట్యాప్ తీసుకుని ఫ్రీగా సిమ్లు ఇస్తామని చెప్పి తిరుగుతుంటారు కదండి. అలాంటి వాళ్ళకి మీ అకౌంట్ డీటెయిల్స్ ఇలాంటివి ఇస్తే మీ పేరు మీద మీకు సిమ్ ఇస్తారు, కానీ అదే అకౌంట్తో వేరే సిమ్ కూడా వాళ్ళు యాక్టివేట్ చేసుకుని వేరే వాళ్ళకి అమ్ముకోవడము ఇలాంటివి చేస్తారు. ఇలా చేయడం వలన మీ యొక్క సిమ్తో ఈ మనీ రాంగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినా, ఇలాంటి ఏదన్నా చూడకూడనివి చూసినా, చేయకూడని పనులు చేసినా, సో అలాంటప్పుడు ఎవరైతే సిమ్ యొక్క అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళు బుక్ అయిపోతారు. సో దయచేసి గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి వాట్సాప్లో మీ అకౌంట్ ఫోటోలు షేర్ చేసేయడం కానీ, ఎక్కడ పడితే అక్కడ జెరాక్స్ల కోసం ఇచ్చేయడం కానీ 1-2 సార్లు జాగ్రత్త పడండి. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు, ప్రతిదీ సాధ్యమే. మంచి ఎంత సాధ్యమో చెడు కూడా అంతే సాధ్యం అండి. సో ప్రతిదీ సాధ్యమే, మన జాగ్రత్తలో మనం ఉండాలండి. సో సౌదీలో కూడా సిమ్ ఫ్రాడ్ బాగా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఖత్తర్లో కూడా వీళ్ళలోకి వచ్చింది. సో అతనికి తెలియకుండానే అతని పేరు మీద సిమ్ కూడా వేరే వాళ్ళు వాడేస్తున్నారంట. ఒరిడో మనీ యాప్ ఇన్స్టాల్ చేసి మనీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటండి. సో ఇదండి సంగతి, ముఖ్యమైన అప్డేటు. జాగ్రత్తగా ఉండండి. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్. ఇది ఖత్తర్లోనే కాదండి, ప్రతి గల్ఫ్ దేశంలోనే జరగవచ్చు. సో అందువల్ల జాగ్రత్త.